హాయ్ నమస్తే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నిన్న మేము అమ్మకి షాపింగ్ చేయడానికి వెళ్ళాము. నాన్న చనిపోయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి 3 నెలలకి ఇంటికి తీసుకొచ్చి నిద్ర చేయించి ఆమెకి బట్టలు పెట్టి తలస్నానం చేయించి తీసుకెళ్ళాలి, పంపించాలంట కదా. దానికి ఇంటికి పెద్ద కూతురు మస్తానమ్మ తీసుకొచ్చి అలా ఆ అమ్మని తీసుకొచ్చి అన్నీ మంచి చెడ్డ చూసి షాపింగ్కి వెళ్దాం, అమ్మకి శారీ తీసుకొద్దామని తీసుకెళ్ళింది మమ్మల్ని అందరినీ. మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నాము రోడ్డు మీద. చూసారా ఎంత బాగుందో శివాలయం టెంపుల్ శ్రీకాళహస్తి. అక్కడ చూడండి ఎలా ఉందో వాతావరణం కూల్గా. నేనైతే నాకు హెల్త్ బాగాలేదు, అందుకే మాతో కూడా అలా వచ్చినట్టుంది. షుగర్ పల్స్ ఏదో పడిపోయిందని, బీపీ ఎక్కువైందని చెప్పారు. అయినా సరే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంజాయ్ ఉంటుంది పొలం రా అని చెప్పింది. శివుడు పార్వతి అక్కడ ఉన్నది. ఎంత బాగుందో అసలు. పైన అలా చూపిస్తున్నాను, అసలు చూపిస్తే సూపర్గా ఉంటుంది. శ్రీకాళహస్తి టెంపుల్ మొత్తం ఏరియా మొత్తం అది. అక్క అలా వచ్చి అంత దూరంలోనే అలసిపోయి కూర్చుంది. పొలం పదా అని అంటా నడిచి వస్తుంది పాపం. మా అత్తమ్మ అంటే మన ఊరి దగ్గర ఉంటుంది. ఆమె అమ్మకి తోడుగా స్నేహితురాలాగా అన్నమాట. అక్కడ అమ్మ అత్తమ్మ వెళ్తున్నారు త్వరగా నడుచుకుంటూ. మస్తు ఎండ ఎక్కువగా ఉంది. వర్షం వస్తుందేమో అనుకున్నాము, వర్షం పడుతుందేమో అనుకున్నాము, కానీ వర్షం పడలేదు, ఏం రాలేదు. ఎలా మబ్బులు అలాగే కమ్మేసినట్టు ఎంత అందంగా ఉందో తెలుసా. చాలా 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 అందంగా ఉంది టెంపుల్. నాకు భలే నచ్చేసింది నిజంగా. దగ్గర ఉంటే నాకు దాని విలువ తెలియలేదు. ఈశ్వర పరమేశ్వర అన్నట్టుంది నాకైతే. అది దుర్గమ్మ గుడి. దుర్గమ్మ ఉంటుంది అటు సైడు శివయ్య టెంపుల్ ఉంటుంది. ఇది బ్యాంకులు, రూమ్స్. ఇది పాలకోవా ఏరియా. పాలకోవా తీసుకుంటారు, ఫేమస్ అక్కడ శ్రీకాళహస్తి. అది గుడికి వెళ్ళే దారి అటు సైడు. మేము అలా అలసిపోయి మళ్ళీ కూర్చున్నాము. అందరం కొద్దిసేపు నడవడం మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ ఇలా అయిపోయింది మాకు. అందరం అలా కూర్చున్నాము. నాకైతే ఫేస్ మొత్తం రెడ్ అయిపోయి అలా వాచిపోయింది. హెల్త్ బాగాలేదు ఆ కారణంగా. చెమటలు పట్టేస్తున్నాయి. అదే సరే మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాం వీడియో అన్నట్టు అక్కడ మాట్లాడాను. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఇది శ్రీ లక్ష్మి కట్ పీసెస్ అంటే లక్ష్మి ఆ షాప్లోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే షాప్ మొత్తం చూసాము. చూడగా బట్టలన్నీ భయంకరంగా చాలా ఫుల్గా ఉన్నాయి. కింద అలా పడేసినారు డ్రెస్సులన్నీ. చూస్తుంటే అవి ఇక్కడ అమ్మకి నచ్చలేదు పాపం. నచ్చినట్టుగా ఫేస్ పెట్టేసి చూడకనే వద్దులే రండి అన్నది. సరే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాము. వెళ్తూ ఉన్నాము. అంటే మనకి ఇంటి దగ్గర నుంచి ఆ షాపులకు దగ్గరే అన్నమాట. ఇంకా ఆటో పట్టుకుని వెళ్తే ఇంక మనకు లాసు. ఎండ భయంకరంగా కాస్తుంది. నాకైతే హెల్త్ ఇష్యూస్ కారణంగా నా వల్ల కావట్లేదు. ఇదిగోండి, ఇది బాలాజీ షాప్. ఇది మన యాంకర్ అనసూయ గారు తెలుసు కదా, ఆమె వచ్చింది ఇక్కడికి మన శ్రీకాళహస్తికి. యాంకర్ గారు అనూషయ గారు వచ్చారు ఇక్కడికి. నేనైతే వెళ్ళలేకపోయా. మరి అక్క కొడుకు వెళ్ళాడట అక్కడికి. పెద్ద షాపు, చాలా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. శారీస్ అట్లే మన అగ్గిపెట్టిలో పెట్టి ఇచ్చినట్టు అంత సున్నితంగా ఉంటాయి బట్టలు. అక్కడికి వెళ్ళాము. అమ్మకి షాప్ చూడగానే నచ్చింది. మేము ఎందుకురా ఇంత పెద్ద షాప్లోకి వెళ్ళాము అంటే, అక్కేమి అందంటే మనకి ఎన్నో చేసింది కదా అమ్మ. ఆమెకి నచ్చినట్టుగా మనం శారీ తీసిద్దాము, ఆమెకి ఏది కావాలో అది తీసుకొని అది ఎంత రేట్ అయినా పర్లేదు అన్నట్టు తీసుకుని వెళ్తుంది ఆ పట్టుదలతో. అక్కడికి వెళ్ళాము. చూసారా షాప్ ఎంత నీట్గా ఎంత బాగుందో. లైటింగ్ కానీ అవి వేస్తున్నప్పుడు అంత అందంగా అంత బాగా కనిపించేవి. అమ్మకి నచ్చలేదు.
ఇంకా ఇంకా అడుగుతుంది పాపం. ఇంకా కలర్స్ చూపించండి, నాకు నచ్చినట్టుగా వేయండి అంటుంది. వేస్తున్నారు అదంతా. ఇది వస్తుంది. ఆ శారీస్ చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో. నేను ఎందుకు చెప్తాను అంటే అంత బాగుంటాయి బాలాజీ షాప్లో, చాలా చాలా బాగుంటాయి. అలా ఆమె శారీస్ అన్నీ వేస్తూ ఉంది. అమ్మకేమో నచ్చట్లేదు, గడిబిడిగా లాస్ట్కి చివరికి అది నచ్చింది. సరే అక్కడికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. గ్యాస్ దగ్గరికి వెళ్తే అక్కడ గ్యాస్ మర్చిపోయి వచ్చేసిందంట. వాళ్ళ చిన్న కొడుక్కి ఫోన్ చేసింది, చిన్న కొడుకు వచ్చాడు. వెయిటింగ్ చేస్తూ ఉన్నాము వాడి కోసం. కౌంటర్ దగ్గర అలాగే ఒక్కసారి షాప్ చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. షాప్ ఎలా ఉందో, బాలాజీ షాప్ ఎలా ఉందో చూడండి. వచ్చేసాడు నిఖిల్ గాడు, వచ్చేసాడు. వచ్చి కౌంటర్ దగ్గరికి వెళ్ళి గూగుల్ పే చేశాడు. అయిపోయింది ఇంకా వెళ్ళండి అంటున్నాడు. వచ్చేసాం, బయట వచ్చేసాం. బయట అక్కడ ఉన్నారు అందరూ. అమ్మకి ఆ లైటింగ్స్ దగ్గర చూడగా అది బాగా కనిపించింది. మరి బయట వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూద్దామని నా శారీ నాకు అలా చూపించండి అని చెప్పింది. అక్కడ బాలాజీ అన్న శ్రీ లెదర్స్ అనేది షూ షాపు, నిఖిల్ వర్క్ చేసే షాప్ అది. అమ్మ చూడండి ఎంత ఎట్ట తీసి చూస్తుందో. నాకు ఎన్నో డ్రెస్సులు, ఎన్నో గుడ్డలు, ఎన్నో బట్టలు, ఎన్నెన్నో తీర్చుంటుంది. కానీ అయినా కూడా సరే అక్క అలాంటి శారీ తీర్చేసరికి నవ్వుకుంటూ చిన్నపిల్ల సంతోషంగా చూస్తుంది. శారీ వంక అలా చూస్తుంది నవ్వుకుంటూ హ్యాపీగా. నాకైతే దెబ్బ చేసింది. ఇది అక్క వాళ్ళు. ఓకే బాయ్, టేక్ కేర్, ఐ లవ్ యూ.